భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రతిభావంతులైన తారలు తమ ప్రదర్శనతో మెప్పించిన కొందరికి మాత్రమే జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు వస్తూ ఉంటాయి. అయితే వ్యక్తిగత కుటుంబ జీవితంలో పిల్లలు పుట్టిన తర్వాత లేదా తండ్రిగా ప్రమోట్ అయ్యాక కెరియర్లో అతిపెద్ద విజయాలు వస్తాయని ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసే విషయంలో ఇదే రుజువు కావడంతో ఇప్పుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందా అనే ఆసక్తికర చర్చ అభిమానులు మొదలైంది. విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాసే 12th ఫెయిల్ చిత్రంలో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ పాత్రలో చూపించిన కళాత్మక నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకుని తన కెరీర్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న అనంతరం విక్రాంత్ మాట్లాడుతూ ఈ విజయానికి తన కుమారుడు వర్ధాన్ తెచ్చిన అదృష్టమే ప్రధాన కారణమని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి చిన్నారి తన స్వీయ అదృష్టాన్ని దీవెనలను వెంట తెచ్చుకుంటాడనేది తమ కుటుంబంలో నమ్ముతారని, వర్ధన్ రాకతోనే తన జీవితంలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయని ఆయన ధన్యవాదాలు తెలిపారు. సరిగ్గా విక్రాంత్ మాసే తరహాలోనే టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా కవలలకు ఒక జన్మనిచ్చి నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టారు. సాధారణంగా పిల్లల రాక కుటుంబంలో సంతోషాన్ని తేవడమే కాకుండా నటుల కెరీర్ పరంగా కూడా సరికొత్త శక్తిని ఇస్తుందనే నమ్మకం బలంగా ఉంది. చరణ్ విషయంలో కూడా ఈ సంతాన భాగ్యం కలిగిన తర్వాత అతడిలో ఎనర్జీ పదింతలైంది. ఇటీవల కాలంలో అతడి నటన, ప్రాజెక్టుల ఎంపిక మరింత విశిష్టంగా మారిందనడంలో సందేహం లేదు. బిడ్డొచ్చిన వేళ ఆ శుభ సమయం తర్వాతే రామ్ చరణ్ పెద్ది రూపంలో ఒక భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ కనబరిచిన నటన, భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయని, అతడికి ఖచ్చితంగా జాతీయ అవార్డు వచ్చే అవకాశాలున్నాయని దర్శకుడు సుకుమార్ తో పాటు సినీ ప్రముఖులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. రంగస్థలం తర్వాత చరణ్ నటనలోని మరో కోణాన్ని పెద్ది ఆవిష్కరించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను మించి అతడి కష్టానికి గుర్తింపు తగ్గింది. చరణ్ నటనకు పరిశ్రమ, ప్రజలే అవార్డులు ఇచ్చేశారని మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక విక్రాంత్ మాసేకి కొడుకు వర్ధన్ రాకతో నేషనల్ అవార్డు దక్కినట్లే బిడ్డలొచ్చిన వేళ రామ్ చరణ్ కూడా కలిసొచ్చి అత్యున్నతమైన జాతీయ అవార్డు దక్కే అవకాశం ఉందేమోనని మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రంగస్థలంతోనే రావాల్సింది మిస్ అయింది, కానీ పెద్దితో అది సాధ్యమేనని అంచనా వేస్తున్నారు. సెంటిమెంట్లను పక్కన పెట్టిన పెద్ది కోసం చరణ్ పడ్డ కష్టానికి, అసాధారణ నటన ప్రతిభకు ఈ అవార్డు రావడం దాదాపు ఖాయమని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ధీమారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే చరణ్ కి జాతీయ అవార్డు మించిన కితాబు ప్రేక్షకులే ఇచ్చేశారని విశ్లేషిస్తున్నారు. చరణ్ తదుపరి సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి సర్వ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.